మెదక్ జిల్లా వెల్దుర్తి పంచాయతీ ఎన్నికలు మూడో విడత నామినేషన్ స్వీకరణ కార్యక్రమంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. మండలంలోని శంషారెడ్డిపల్లి తండా గ్రామ పంచాయతీ స్థానం ఎస్టీ జనరల్ రిజర్వ్ కాగా ఆ గ్రామం నుంచి ఒక్కరే సర్పంచ్ స్థానానికి భానుతో గణేష్ నామినేషన్ దాఖలు చేశారు. ఇక చివరి క్షణంలో గణేష్పై తన తనయుడు బనావత్ వినోద్ తన తండ్రిపైనే నామినేషన్ వేసేందుకు రాగా తండావాసులు ఏకగ్రంగా చేసుకుందామని వారించారు. ఇక వినోద్ తనను తాను అని పోటీలలో ఉంటానని నామినేషన్ పత్రాలతో ఎంపీటీఓ కార్యాలయ ప్రాంగణంలోకి వెళ్ళగా అక్కడే ఉన్న గిరిజనులు ఆయనను నామినేషన్ వేయవద్దని అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇక అప్పటికి అక్కడ ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. మనస్తాపానికి గురైన వినోద్ పత్రాలను చించి వేసి బయటికి వచ్చారు. ఇక ఎన్నికల నిబంధనల ప్రకారం నామినేషన్ వేసేందుకు వచ్చిన వారికి రక్షణ కల్పించాల్సిన అధికార యంత్రాంగం ఈ తతంగం చూసి చూడనట్లుగా వ్యవహరించడంతో అక్కడ గల పలువురు ఇదేమి రాజ్యాంగం అంటూ కూడా చర్చించుకుంటున్నారు.